పాతికేళ్ల తర్వాత కడప గడ్డపై టీడీపీ జెండా రెపరెపలు. కూటమి వచ్చాకే అభివృద్ధికి శ్రీకారం. కడప జిల్లాకి కూడా వైఎస్ కుటుంబంతో ఒరిగింది శూన్యం. కడప గడపలో పాతికేళ్ల తర్వాత పసుపు జెండా రెపరెపలాడించారు ఫైర్ బ్రాండ్ ఎమ్మెల్యే రెడ్డప్ప గారి మాధవిరెడ్డి. గతేడాది జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో సమీప వైసీపీ ప్రత్యర్థి ఆనాటి ఉప ముఖ్యమంత్రి అంజాద్ బాషాపై 18,860 ఓట్ల మెజారిటీతో ఘన విజయం సాధించారు. ప్రజలకు సేవ చేయాలనే సంకల్పం, భర్త శ్రీనివాసరెడ్డి ప్రోత్సాహం, చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సులతో రాజకీయాల్లోకి వచ్చారు కడప ఎమ్మెల్యే రెడ్డప్ప గారి మాధవిరెడ్డి. 1974లో కర్నూలు జిల్లా కాకరాడ గ్రామంలో ఇరిగేషన్ చీఫ్ ఇంజనీర్గా పనిచేసిన రామసుబ్బారెడ్డి మూడవ సంతానంగా జన్మించారు రెడ్డప్ప గారి మాధవిరెడ్డి. హైదరాబాద్ ఉస్మానియా యూనివర్సిటీ నుంచి ఎంఏ చదివిన మాధవిరెడ్డి కడప అసెంబ్లీ స్థానం నుంచి ఎన్నికైన తొలి మహిళా శాసనసభ్యురాలు. చిన్నప్పటి నుండి ప్రజాసేవ చేయాలనే తపన నన్ను రాజకీయాల వైపు నడిపించింది. తెలుగుదేశం పార్టీపై ప్రజల్లో ఉన్న నమ్మకం, తన మామ రాజగోపాల్ రెడ్డి రాజకీయ చరిత్ర తన విజయానికి దోహదం చేశాయి. మేము వైసీపీ నాయకుల మాదిరిగా భూమి పంచాయతీలు, డబ్బుల పంచాయతీలు చేయం. కడప నగర అభివృద్ధి తమ ధ్యేయమని అంటున్న ఎమ్మెల్యే రెడ్డప్ప గారి మాధవిరెడ్డి అంతరంగం ఆమె మాటల్లోనే. మా నాన్నగారు చీఫ్ ఇంజనీర్ అవడంతో కడప, అనంతపురం, రాజంపేట, నెల్లూరు, హైదరాబాద్ ఇలా చాలా ప్రాంతాల్లో నా విద్యాభ్యాసం సాగింది. నేను ఫస్ట్ క్లాస్ స్టూడెంట్ని. నా వివాహం అయిన తర్వాత నా భర్త సహకారంతో ప్రజాసేవ చేసేదాన్ని. 2023లో నా భర్త శ్రీనివాసరెడ్డి ప్రోత్సాహంతో రాజకీయాలకు వచ్చి కడప నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జిగా నియమితురాలయ్యాను. 2024 ఎన్నికల్లో చంద్రబాబు గారు నాకు కడప ఎమ్మెల్యే టికెట్ ఇచ్చారు. 1999 తర్వాత 25 ఏళ్లలో టీడీపీ గెలవని కడప నియోజకవర్గంలో నేను భారీ మెజారిటీతో గెలుపొందాను. కడప జిల్లాలో మా మామ మాజీ మంత్రి రాజగోపాల్ రెడ్డి గారు చేసిన అభివృద్ధి, ప్రారంభించిన ప్రాజెక్టులు రైతాంగానికి ఎంతగానో ఊతమిచ్చాయి. బుగ్గవంక, గాలేరు నగరి వంటి ప్రతిష్టాత్మక సాగునీటి ప్రాజెక్టులను ఆయన పోరాడి సాధించారు. పూర్వం వృద్ధులను ఇంట్లో ఉంచి కొడుకులు ఇతర ప్రాంతాల్లో పనికి వెళ్ళేవారు. అటువంటి సందర్భాల్లో మందులు కొనుక్కోవడానికి కూడా వారి దగ్గర డబ్బులు ఉండేది కాదు. ఆ సంఘటనలు చూసి చలించిన రాజగోపాల్ రెడ్డి గారు వృద్ధాప్య పెన్షన్ పథకాన్ని తీసుకొస్తే బాగుంటుందని నాడు అన్న ఎన్టీఆర్ గారికి సలహా ఇచ్చారు. తెలుగుదేశం పార్టీ కార్యకర్తల కష్టం, రాజగోపాల్ రెడ్డి గారి గుడ్ విల్తో నేను ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాను. గత 5 ఏళ్ల వైసీపీ పాలనలో నాపై 7 కేసులు పెట్టారు. చంద్రబాబు నాయుడు గారిని అక్రమంగా అరెస్ట్ చేసినప్పుడు కార్యకర్తలతో కాగడా ర్యాలీ నిర్వహించినందుకు తప్పుడు కేసులు బనాయించారు. జగన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు ప్రతిపక్ష నేతలకు కనీసం నిరసన తెలిపే హక్కు కూడా ఉండేది కాదు. మమ్మల్ని అనేక రకాలుగా ఇబ్బందులకు గురి చేసి భయానక వాతావరణం సృష్టించారు. వైసీపీ అరాచక పాలనతో ప్రజలు చావు దెబ్బ కొట్టినా నేడు రోడ్లపైకి వచ్చి రప్ప రప్ప అంటూ చిందులేస్తున్నారు. అయినప్పటికీ మేము ప్రజాస్వామ్యబద్ధంగా ఓర్పుతో వ్యవహరిస్తున్నాం. అనుమతి లేకుండా రోడ్లపైకి వచ్చి వీరంగం సృష్టిస్తున్న వారిపై ఒక్క కేసు కూడా నమోదు చేయలేదు. గతంలో కడపలో సరైన నిఘా వ్యవస్థే లేదు. 2017-18లో మా సొంత నిధులు 50 లక్షల రూపాయలు ఖర్చు చేసి నిఘా వ్యవస్థను ఏర్పాటు చేశాం. తరువాత అధికారంలోకి వచ్చిన వైసీపీ వాళ్ళు వాటిని ధ్వంసం చేశారు. కడపలో గంజాయి వ్యవస్థను కానీ, ఆడపిల్లలపై జరుగుతున్న ఆకృత్యాలను అరికట్టడానికి నిఘా వ్యవస్థ తప్పనిసరి. ఈ నిఘా వ్యవస్థను ఏర్పాటు చేసుకునేందుకు P4 పద్ధతిని అనుసరించి స్థానికంగా ఉండే కొంతమంది సహాయం అందించాలని కోరాం. వైసీపీ దీనిపై కూడా రాజకీయంగా వాడుకోవాలని బురదజల్లే ప్రయత్నం చేసింది. మేం పారదర్శకంగా దాతలతోనే కంపెనీకి డబ్బులు ఇప్పించాం. ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు చేతుల మీదుగా త్వరలోనే ఈ వ్యవస్థను అధికారికంగా ప్రారంభిస్తాం. గత ఎన్నికల్లో కూటమి మేనిఫెస్టోతో పాటు నియోజకవర్గ అభివృద్ధి కోసం నేను ప్రత్యేకంగా మేనిఫెస్టోను తయారు చేసి ప్రజల్లోకి వెళ్ళాను. ఒక్కో గ్రామంలో ఒక్కో రకమైన సమస్య ఉంది. వాటన్నిటి పరిష్కారం కోసం నేను ప్రత్యేక మేనిఫెస్టోలో పొందుపరిచి ఒక్కొక్కటిగా పూర్తి చేస్తున్నాను. మాది అర్బన్ నియోజకవర్గం కావడంతో రోడ్లు, డ్రైనేజీ సమస్యలు ఎక్కువగా ఉన్నాయి. ఏదైనా ప్రాంతం కార్పొరేషన్ అయితే అభివృద్ధి వేగంగా జరగడంతో పాటు ఎన్నో ఉపయోగాలు ఉంటాయి. అయితే దురదృష్టవశాత్తు 20 ఏళ్ల క్రితమే కడప కార్పొరేషన్ అయినా గత పాలకుల నిర్లక్ష్యం కారణంగా అభివృద్ధిలో కడప నగరం వెనకబడిపోయింది. ఈ 20 సంవత్సరాల్లో జనాభా కూడా రెండింతలయ్యింది. పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా అభివృద్ధి జరగలేదు. దానికి కారణం 10 ఏళ్లు కాంగ్రెస్ పాలకులు, మరో 10 ఏళ్లు వైసీపీ పాలకులే. కడప జిల్లా నుండి వైఎస్ కుటుంబం నుంచి 2 ముఖ్యమంత్రులు అయినప్పటికీ కడప ప్రాంతం అభివృద్ధికి నోచుకోలేదు. కేవలం దోచుకోవడానికి మాత్రమే కడపను వినియోగించుకున్నారు. వారి నిరంకుశ పాలన వల్ల జిల్లా హెడ్ క్వార్టర్స్ అయిన కడప నియోజకవర్గం ఏజెన్సీ ప్రాంతంగా వెనకబడిపోయింది. కడపకు ఔటర్ రింగ్ రోడ్ వేశారని చెప్పుకుంటారే తప్పించి
రాజశేఖర రెడ్డి పేరుతో ఉన్న కాలనీలో ఒక్క సెంటీమీటర్ కాలువ కూడా వేయలేదు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆలోచనలు, యువ మంత్రి నారా లోకేష్ పనితీరును ఆదర్శంగా తీసుకుని ముందుకు సాగుతున్నా. నేను కడప ఎమ్మెల్యేగా గెలిచినప్పటి నుంచి వారానికి 2 రోజులు మన కడప స్వచ్ఛ కడప కార్యక్రమాన్ని అమలు చేస్తూ ప్రజలకు వెళ్తున్నా. గత 20 ఏళ్లలో కడప కబ్జాకోరుల చేతిలో ఉండటం వల్ల చాలా ప్రభుత్వ ఆస్తులు ఆక్రమణకు గురయ్యాయి. నగరంలో ఎక్కడెక్కడ ఆక్రమణలు ఉన్నాయో గుర్తించి వాటిని ప్రభుత్వానికి అప్పగించే విధంగా చర్యలు తీసుకుంటున్నాం. వారానికి ఒకసారి ప్రజా దర్బార్ నిర్వహించి ప్రజల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్నా. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక్క కడప జిల్లాలోనే పార్టీలకు అతీతంగా 400 మందికి సీఎంఆర్ఎఫ్ కింద దాదాపు 5 కోట్ల రూపాయల వరకు ఇప్పించాం. కడపలో సీఎం రిలీఫ్ ఫండ్ కావాలని ఎవరైనా వస్తే వారికి తప్పకుండా సాయం అందేలా చూస్తున్నా. 2014-2019 మధ్య కాలంలో కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు 4000 మందికి సీఎం రిలీఫ్ ఫండ్ అందజేశారు. సాయం కావాలంటూ ఎవరు వచ్చినా కూడా పార్టీలకు అతీతంగా సాయం అందిస్తా. ప్రజలకు నిస్వార్థంగా సేవలు అందిస్తే వారే రాబోయే రోజుల్లో మనకు ఓటు బ్యాంకులుగా మారుతారు. కష్టాల్లో ఉన్న ప్రజలకు సాయం చేసే విషయంలో రాజకీయాలు ఉండకూడదన్నది నా అభిమతం. గత ప్రభుత్వంలో 2019-2024 మధ్య బుగ్గవంకపై షామియానా బ్రిడ్జ్, లా కాలేజీ బ్రిడ్జ్ నిర్మాణం చేస్తున్నామని 10 సార్లు వైసీపీ నేతలు టెంకాయలు కొట్టారు. ఎన్నికల ముందు కూడా ఈ బ్రిడ్జ్ నిర్మాణం పూర్తి చేసేది మేమే అంటూ మరొకసారి టెంకాయ కొట్టి కడప ప్రజలను మోసం చేశారు. ప్రెగ్నెన్సీ మహిళలకు ఏదైనా ఇబ్బంది ఎదురైతే మంచాల మీద మోసుకుని బొగ్గవంక దాటాల్సిన పరిస్థితి ఉండేది. బొగ్గవంక బ్రిడ్జ్ నిర్మాణం పూర్తి చేస్తానని నేను నా ఎన్నికల మేనిఫెస్టోలో కడప ప్రజలకు మాట ఇచ్చాను. గత పాలనలో జీరో ప్రోగ్రెస్ వల్ల ఈ బ్రిడ్జ్ నిర్మాణ పనులు రద్దయ్యే పరిస్థితి నెలకొంది. ముఖ్యమంత్రి గారితో మాట్లాడి ప్రాజెక్టు రద్దు కాకుండా చూశాం. ఆయన వెంటపడి నిధుల కొరత ఉన్న ప్రాజెక్టును తిరిగి పట్టాలపై ఎక్కించి భూమి పూజ చేశాం. పనులు కూడా వేగంగా సాగుతున్నాయి. రాబోయే కార్పొరేషన్ ఎన్నికలకు ముందే ఈ బ్రిడ్జ్ల నిర్మాణాన్ని చివరి దశకు తీసుకువచ్చి కడప ప్రజలకు చూపించాలనే లక్ష్యంతో పనిచేస్తున్నాం. దశాబ్దాల తరబడి పెండింగ్లో ఉన్న రవీంద్ర నగర్ బ్రిడ్జ్ నిర్మాణానికి 2014-2019లో స్పెషల్ ఫండ్స్ తెప్పించి ప్రత్యేక దృష్టి పెట్టి 3 నెలల్లో శ్రీనివాసరెడ్డి గారు పూర్తి చేశారు. నా మేనిఫెస్టోలో 2వది గంజాయి డ్రగ్స్ నిర్మూలన. యువత పెయిన్ కిల్లర్ ఇంజక్షన్లతో మత్తుకు బానిసవుతున్నారని రాష్ట్రంలో మొట్టమొదట ఈ సమస్యను లేవనెత్తింది నేనే. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా మెడికల్ షాపులపై దాడులు జరిగాయి. డీజీపీ హరీష్ కుమార్ గుప్తా గారిని, నార్కోటిక్స్ బ్యూరో చీఫ్ రవికిరణ్ గారిని కూడా నేను కలిసి వీటిని నిర్మూలించాలని కోరాను. నేడు కడపలో గంజాయి డ్రగ్స్పై పూర్తిగా ఉక్కుపాతం మోపాం. డ్రోన్స్ ద్వారా కడప నగరాన్ని నిఘా పెట్టాం. గంజాయి డ్రగ్స్కు సంబంధించి ఎలాంటి ఫిర్యాదు అందినా వెంటనే కఠిన చర్యలు తీసుకుంటున్నాం అన్నారు రెడ్డప్ప గారు మాధవిరెడ్డి.